సంక్రాంతి సందర్భంగా ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. మా లోకల్ ఎమ్మెల్యే గారైన వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. సో చాలామంది లేడీస్ వచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాక్స్ అయితే అలౌట్ చేశారు. సో ఆ బాక్స్ని వాళ్ళంతా క్లీన్ చేసుకొని శుభ్రంగా రంగోలీకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారు. సో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాక్స్ అయితే అలౌట్ చేశారు. సో ఒక బాక్స్లో ఇద్దరైతే పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఒకరు ముగ్గేయడానికి, ఒకరు హెల్ప్ చేయడానికి. సో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అందరూ కూడా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. సో చూడండి, మీకు చూపిస్తాను. సో చూడండి, అందరూ కూడా పోటీలో పాల్గొనడానికి రెడీ అయిపోయారు. సో చాలామంది ముగ్గులు అయితే స్టార్ట్ చేసేసారు. ఒక్కొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే సంక్రాంతి స్పెషల్. సో సంక్రాంతి సందర్భంగా కాబట్టి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. సో దానికోసమని ఆ థీమ్ అయితే వాళ్ళు ఇచ్చారు కంటెస్టెంట్స్కి. సో ఎవరు ఎలా వేస్తారనేది వాళ్ళ ఇష్టం, ఎలా అయినా వాళ్ళు వేయచ్చు. కానీ ద బెస్ట్ అనేది వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళు ప్రైజ్ మనీ అయితే వాళ్ళకి ఇస్తారు. సో ప్రైజ్ మనీస్ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి 50,000, సెకండ్ ప్రైజ్ వాళ్ళకి 30,000, థర్డ్ ప్రైజ్ వాళ్ళకి 10,000. సో ఇలా 3 ప్రైజెస్ అయితే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరికి బెస్ట్ ఉంటుందో వాళ్ళకైతే ఇస్తారంట. సో మనకి ఈ ప్రోగ్రామ్ కోసం చాలా లేట్గా తెలిసింది. సో ఫర్ ద ఫస్ట్ టైం మన ఏరియాలో వేస్తున్నప్పటికీ కూడా మనకి చాలా లేట్గా తెలిసింది. సో మనం పార్టిసిపేట్ చేయడానికి అవ్వకపోయినా కూడా సో మనం కూడా వెళ్ళి చూడొచ్చు కదా అని చెప్పేసి చూస్తున్నాను. సో వీడియో నేను తీస్తున్నప్పటికీ కూడా చూడండి, ఎంతమంది లేడీస్ వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఒక్కొక్కరు వారి స్టైల్లో ఆ ముగ్గులు అనేవి వేయడం స్టార్ట్ చేశారు. చాలామంది ఆ సంక్రాంతి థీమ్కి తగ్గట్టుగా ముగ్గులు వేస్తున్నారు. కొంతమంది వాళ్ళకి ఏదనిపించండి, హరిదాసులు కూడా ఏ ముగ్గు బెస్ట్గా ఉందనేది అతను చూస్తున్నారు. ఏ ముగ్గు బెస్ట్గా ఉంది, ఏంటి, ఎవరు బాగా వేస్తున్నారు అన్నట్టు ఆ చివరి నుంచి ఈ చివరికి రౌండ్లు అయితే వేస్తున్నారు. సో అదంతా థీమ్కి తగ్గట్టుగా మొత్తం అంతా ప్రిపేర్ చాలా బాగా చేశారు. సో కానీ మనకి చాలా లాస్ట్లో తెలిసింది. సో మన దగ్గర ప్రోగ్రామ్ జరుగుతున్నప్పటికీ కూడా మనకి చాలా లేట్గా తెలిసింది. సో పర్లేదు, వేసిన వాళ్ళైనా మనం ఎంకరేజ్ చేయాలి కాబట్టి సో వెళ్ళి ఎవరెవరు ఎంత బాగా వేస్తున్నారు అనేది మేము చూస్తున్నాం. సో జాయ్సీ కూడా చూస్తుంది, మా హస్బెండ్ జాయ్సీని ఎత్తుకొని మొత్తం అంతా చూపిస్తున్నారు, ఏంటి ఇక్కడ ఎలాగా చేస్తున్నారు ఏంటి అనేది. సో చాలామంది అయితే చాలా బాగా రంగోలీ అనేది వేస్తున్నారు. సో చాలామంది ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. సో కొన్ని బాక్సెస్ అయితే ఎంప్టీగానే కనిపిస్తున్నాయి. సో పోలీసులు అందరూ కూడా అంటే ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ రాకూడదు, లేడీస్కి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకూడదు అన్నట్టు అంతా బాగానే ప్రిపేర్ చేశారు. సో ఈ చివరి నుంచి ఆ చివరికైతే పార్టిసిపేట్ చేస్తున్నారు కదా అందరూ. సో ఆ చివరైతే మనకి సంక్రాంతి, కనుమ, భోగి శుభాకాంక్షలు అని అయితే ఆ రోడ్డుకి ఎండింగ్లో అయితే రాశారు. సో రోడ్డు పెద్దగా ఉండడం వల్ల 3 బాక్సెస్కి ఇవ్వడానికి రోడ్ అయితే అంత బాగా సెట్ అయింది. సో చూడండి, భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అని అయితే ఎండింగ్ పాయింట్లో రాశారు. సో మా కొత్త రోడ్లో కొత్తగా రోడ్లు వేశారు కాబట్టి ఈ రోడ్ని అయితే వాళ్ళు బాగా యూస్ చేసుకుంటున్నారు. సో ఈ రోడ్డు ఎంత అందంగా ముగ్గులతో అయితే నింపేస్తున్నారో చూడండి. మా లేడీస్ చాలా బాగా అయితే ఈ ప్రోగ్రామ్ని అయితే కండక్ట్ చేశారు. కొన్ని ముగ్గులు అయితే చాలా బాగున్నాయి. సో ఏ ముగ్గులో చూసినా కూడా సంక్రాంతి థీమ్ అయితే మ్యాక్సిమం చాలా బాగా కవర్ చేశారు. ఇంకా ఇది స్టార్టింగ్, ఇంకా వేస్తున్నప్పుడే కొన్ని ముగ్గులు అయితే చాలా బాగా అనిపించాయి. వేస్తున్నప్పుడే ఇంత అందంగా ఉన్నాయంటే వాళ్ళు ఎండింగ్ చేసేటప్పటికి ఇంకెంత అందంగా ఉంటాయి చూడండి. కొంతమంది అయితే లేడీస్ అంటే మహిళలు ఒక థీమ్లా కూడా వేశారు. సో లేడీస్ ఉన్నట్టు ఆ ముగ్గులని చాలా బాగా అంటే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా యూస్ చేస్తున్నారు. సో పొంగల్ కదా, పొంగల్కి తగ్గట్టు కుండలో నుంచి ఏదైతే వేశారు. కొంతమంది దేవుళ్ళకి సంబంధించినవి కూడా అందులో థీమ్ అయితే ఎంచుకున్నారు. సో అంటే ఆ బాక్స్ని అంతా బాగా యూస్ చేసుకుంటున్నారు ఇచ్చిన వాళ్ళందరూ కూడా. సో నిన్న ప్రతి ముగ్గుని కూడా చూపిస్తాను, ఎంత బాగా వేశారని చాలా బాగా వేశారు చాలామంది. మధ్యలో ఈ క్యూట్ డాల్స్ కూడా పెట్టారు. సో చూడండి, నేను చూస్తున్నాను ఎంత బాగా వేస్తున్నారు ఏంటి అనేది. సో మనకి పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేకపోయినా ఉన్న దాంట్లో మనం ఎంజాయ్ చేయాలి కాబట్టి చూస్తున్నాను ఏ ముగ్గులు బాగున్నాయి ఏంటి అనేది.
సో మధ్యలో ఇలా డాల్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. సో వాటితో మా జాయ్సీకి చూపిస్తున్నాను. సో వీడియో వైపు చూడండి, వీడియో తీసుకుంటున్నాను అన్నీ హాయ్ చెప్తున్నాను. సో చాలా బాగుంది కదా. మా జాయ్సీ దాంతో అయితే చాలాసేపు ఆడుకుంది. సో తనకి నచ్చింది. సో ఏం భయపడలేదు, ఆ బొమ్మతో బాగానే ఆడుకుంది. ఆ డాల్ చూడండి ఫ్లయింగ్ కిస్ పెడుతుంది. మా జాయ్సీ కూడా ఫ్లయింగ్ కిస్ అయితే బాగా పెడుతుంది. సో చాలామంది జెంట్స్ లేడీస్ అందరూ కూడా ఒక పాజిటివ్ దీంతో అందరూ బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అది చాలా బాగా నాకు నచ్చింది. సో ఫస్ట్ టైం ఇది ఎంత క్రౌడ్గా ఉండే రోడ్డు, కానీ అయినప్పటికీ కూడా ఇది అంటే ఒక్కసారిగా విలేజ్ ఒక వైబ్ అయితే వచ్చింది. సో చూడండి మ్యాక్సిమమ్ స్టార్ట్ చేసి మ్యాక్సిమం అయితే ముగ్గులు అయితే వేసేస్తున్నారు. సో దానికి కొంతమంది రంగులు అయితే వేసేస్తున్నారు. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి చాలా బాగా వేస్తున్నారు. సో ప్రైజ్ మనీ లేకపోయినా కూడా లేడీస్ చాలా బాగా ముగ్గులు వేస్తారు కాబట్టి ఆల్వేస్ వాళ్ళు బెస్ట్గానే ముగ్గులు అవి వేస్తూ ఉంటారు. సో దానికి చూడండి చిలకల ముగ్గులు రకరకాలు. కొంతమంది అయితే చాలా కష్టపడుతున్నారు ముగ్గులకి. అలా కూర్చొని వేయాలని చాలాసేపు చాలా కష్టం లేడీస్ కాబట్టి. సో వాళ్ళకి చాలా ఓపిక ఉంటుంది కాబట్టి ఎంతసేపు అయినా కూర్చొని వాళ్ళు వేయగలరు. సో చూడండి ఎంత బాగా వేస్తున్నారు. సో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పార్టిసిపేట్ చేస్తున్నా కూడా ఇంకా స్టేజ్కి అవతల వైపు కూడా చాలామంది అయితే ముగ్గులు అయితే వేస్తున్నారు. సో అది ఫస్ట్ నేను చూడలేదు, తర్వాత అవి కూడా వెళ్ళి చూసి వీడియో అయితే తీశాను. చాలా బాగా వేస్తున్నారు. సో అంటే ఒక ముగ్గుకి ఒకటి అసలు కంపేర్ చేయలేము, కానీ సంక్రాంతి థీమ్ అయితే మాత్రం కన్ఫర్మ్గా ముగ్గులు అయితే కనిపిస్తుంది. సో చాలా బాగా వేస్తున్నారు. కొంతమంది అయితే ఒరిజినల్ చెరుకర్లు కూడా తీస్తున్నారు. సో చూడండి లేడీస్కి జడ ఉంటుంది కదా, సో అది కూడా ఎంత ఆ దాంట్లో జడ కూడా ఎంత బాగా చూపిస్తున్నారు. మంచిగా ఒక విలేజ్లో ఉన్న ఫీల్ అయితే వచ్చింది. సో చూడండి మా జీపీ బాయ్స్ అక్కడ ఉన్నారు స్టేజ్ దగ్గర. సో ఇంకా ఎమ్మెల్యేగా రాలేదు కాబట్టి డ్రోన్ కెమెరాస్ కూడా చేస్తున్నారు. సో చూడండి నేను చూపిస్తున్నాను. మా హస్బెండ్, మా పాప, మా జీపీ బాయ్స్, పోలీసులు కూడా చాలామంది ఉన్నారు, ప్రెస్ వాళ్ళు కూడా వస్తున్నారు. సో చాలా బాగా గంగిరెద్దు చూడండి హరిదాసులు అందరూ మైక్లో అనౌన్స్ చేస్తున్నారు. సో ఇద్దరు తప్ప ఎక్కువ మంది ముగ్గు వేయకూడదు, హెల్ప్ చేయకూడదు అని. సో చాలామంది సో ఇదంతా ఆల్రెడీ ముందే ప్లాన్గా చేశారు. సో నేమ్స్ ఆల్రెడీ వేరే వేరే ప్లేసెస్ నుంచి నేమ్స్ ఇవ్వడం, వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అన్నీ జరిగిపోయి. సో మా దగ్గర వేసిన మా సరౌండింగ్లో ఈ ప్రోగ్రామ్ జరిగినప్పటికీ కూడా మేము పార్టిసిపేట్ చేయడానికి అయితే అవ్వలేదు. సో చూడండి మ్యాక్సిమం ముగ్గులు అయితే కంప్లీట్ చేసేస్తున్నారు. చూడండి కంప్లీట్ అయితే అయిపోయి. సో ఈ ముగ్గు నాకు తెలిసి ఫస్ట్ ప్రైజ్ అయితే కన్ఫర్మ్గా రావచ్చు. సో అందరూ కూడా ఈ ముగ్గు దగ్గర స్టక్ అయిపోయారు. సో అంత బాగా చేసేవారు థీమ్కి తగ్గట్టుగా. సో చూడడానికి కూడా చాలా చాలా బాగుంది. సో చూడండి సంక్రాంతి థీమ్ చక్కగా కనిపిస్తుంది అందులో. సో కొంతమంది పొంగల్కి పెట్టినట్టు, కొంతమంది చెరుకర్లు, కొన్ని అంటే దేవుళ్ళన్నీ ఒకటే అన్నట్టు. సో అంటే వాళ్ళకి నచ్చిన థీమ్ అయితే వాళ్ళు పెట్టుకున్నారు. సో మా జాయ్సీ చూడండి అందరూ ఆ ముగ్గు దగ్గర స్టక్ అయిపోయారు. ఆ ముగ్గు అయితే చాలా చాలా బాగుంది. సో మిడిల్లో ఉంది కాబట్టి అందరూ వెళ్ళి అక్కడే చూస్తున్నారు. సో అన్ని ముగ్గులు చాలా చాలా బాగున్నాయి, కానీ ఏదో ఒక బెస్ట్ అనేది మనకు అనిపిస్తుంది కాబట్టి నాకు కూడా ఆ ముగ్గు చాలా బాగా నచ్చింది. సో ఇచ్చిన బాక్స్ అంతటిని చాలా బాగా యూస్ చేసుకున్నారు. సో ఎవరెవరు వాళ్ళకి ఎంత బాగా నచ్చితే అంత బాగా వేశారు. మా వదిన నేను వీడియో తీసుకున్నాను. సో చూడండి అన్ని ముగ్గులు ఒక్కసారిగా మీకు చూపిస్తున్నాను. సో చూడండి చాలా చాలా బాగా వేశారు అన్ని ముగ్గులు కూడా. ఎవరిది తక్కువ అని చెప్పలేము. కొంతమంది అయితే ఫార్మర్వి చాలా, అంటే కొంతమంది దేవుళ్ళవి ఇది కూడా చాలా బాగుంది ఈ ముగ్గు కూడా. సో థీమ్కి తగ్గ ఉంది. దేవుళ్ళవి అన్నీ భోగి, సంక్రాంతి, కనుమ, కైట్లు అన్నీ దానికి తగ్గ మొత్తం చెరుకర్లు అన్నీ పెట్టారు. కొంతమంది వెల్కమ్ సంక్రాంతి శుభాకాంక్షలు అన్నట్టు కూడా పెట్టారు. కొంతమంది దేవుడివి అన్నట్టు పెట్టారు. కొంతమంది చూడండి ఇవి చాలామంది దేవునికి తగ్గట్టుగా పెట్టారు. కొంతమంది అయితే సంక్రాంతి థీమ్ మొత్తం అన్నీ ఓవరాల్గా ఏది లేదు సంక్రాంతి అంటే ఇది అన్నట్టుగా థీమ్కి తగ్గ వాళ్ళు అయితే వేశారు. చాలా చాలా బాగున్నాయి. సో లాస్ట్లో ఒక బాక్స్ ఖాళీగా ఉంటే అందులో మేము కూడా ముగ్గు అయితే వేసేసాం. సో చూడండి మా ఏరియాలో వేసిన ముగ్గు అది.
సో రథచక్రంలో ఆ టైపు ముగ్గులా అయితే ఉంది, చాలా బాగుంది. సో లేట్గా అయినా లేటెస్ట్గా అయితే ముగ్గు వేసేసారు. సో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రైజ్ మనీ ఉందని సో మైక్లో అనౌన్స్ చేస్తున్నారు. సో ఎవరు డిసప్పాయింట్ అయితే సో అన్ని ముగ్గులు చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.